హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వీరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సామ్సంగ్ ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాం. దీని స్టోరేజ్ డ్రైవ్ వచ్చేసరికి 250 GB అయితే తెప్పించాను. అలాగే దీని మోడల్ నెంబర్ వచ్చేసరికి 860EVO అని ఉంది. బాక్స్ సైడ్ అయితే సీరియల్ నెంబర్స్ అలాగే దీని మోడల్ నెంబర్ అవి మెన్షన్ చేశారు. మేడ్ ఇన్ చైనా అని రాశారు. ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ వచ్చేసరికి దీని స్పెసిఫికేషన్స్ అలాగే దీని పర్ఫార్మెన్స్ గురించి కొంచెం మ్యాటర్ అయితే మెన్షన్ చేశారు. అలాగే దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసరికి 6,399 రూపీస్ ఉంది. అంటే రూపాయి తక్కువ 6,400 రూపీస్ అయితే ఉంది. కానీ ఆన్లైన్లో వచ్చేసరికి 3,500 నుంచి 4,000 లోపు అయితే ఉంటుంది. అంటే వేరీ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు తీసుకోవాలనుకుంటే బెస్ట్ హార్డ్ డిస్క్ అవుతుంది. ఈ మధ్య ఎస్ఎస్డి హార్డ్ డిస్క్లు అయితే ప్రైస్ అయితే తగ్గింది. ఇప్పుడు బాక్స్లో మొత్తం ఏమేమి కంటెంట్ వచ్చినాయో చూద్దాం. ఒక యూజర్ మాన్యువల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీకు ఇది అన్ని లాంగ్వేజెస్లో అయితే దీన్ని ఎలా యూజ్ చేయాలనేది దీంట్లో ఒక బుక్ టైప్ మెటీరియల్ అయితే ఇచ్చారు. ఇది ఒకసారి మీరు చదువుకుంటే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలియచ్చు. దీని స్పీడ్స్ అలాగే దీని స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇంకా ప్లాస్టిక్ ట్రేలో ఇంకా ఎస్ఎస్డి ఒకటే ఉంది. ఇది టోటల్ మెటల్ బాడీ అయితే వస్తుంది. దీనికి ఇది సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంది. లైట్ వెయిట్ కూడా ఉంది ఫ్రెండ్స్. మీకు అంత మామూలు ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ సైజే కానీ అంత వెయిట్ అయితే లేదు. ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ వచ్చేసరికి దీని మోడల్ నెంబర్ అలాగే 250 స్టోరేజ్ అని మెన్షన్ చేశారు. ఇది సాటా మోడల్. మీకు డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ రెండింటికి సూటబుల్ ఇది. ఫ్రెండ్స్, దీని సీరియల్ నెంబర్స్ అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తెలియజేశారు. అలాగే స్క్రూలు బిగించుకోవడానికి ప్లేస్ కూడా సైడ్స్ అలాగే బాటంలో అయితే ఇచ్చారు. మీకు సాటా పోర్ట్స్ గోల్డ్ ప్లేటెడ్ అయితే ఇచ్చారు. ఈ రెస్ట్ పట్టవు అలాగే ఎక్కువ లైఫ్ టైం కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు ఎడిటింగ్ పర్పస్ అలాగే ఏదన్నా ఎక్కువ లోడ్ అయితే సిపియూ మీద వర్క్స్ చేసే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎస్ఎస్డికి హెచ్డిడికి కంపారిజన్ అయితే చేసి చూద్దాం. ఫ్రెండ్స్, బూట్ టైమింగ్ చూడొచ్చు మీరు ఎంత ఫాస్ట్గా అవుతుందో. ఫ్రెండ్స్, ఎస్ఎస్డి అయితే ముందే లోడ్ అవుతుంది, చూడొచ్చు మీరు కంపారిజన్. ఒకే సిపియూలో i5 ప్రాసెసర్ మీద నేను ఈ హార్డ్ డిస్క్ అయితే కనెక్ట్ చేసి విండోస్ 10 అయితే రన్ చేశాను. మీకు టైమ్స్ అయితే చూడొచ్చు. ఆల్రెడీ ఎస్ఎస్డి అయితే ఓపెన్ అయిపోయింది. ఇంకా హెచ్డిడి అంటే నార్మల్ హార్డ్ డిస్క్ అనేది ఇంకా ఓపెన్ అవ్వలేదు. దానికి దీనికి మీకు చాలా వేరియేషన్ అయితే తెలుస్తుంది. నార్మల్ హార్డ్ డిస్క్ నుంచి ఎస్ఎస్డికి షిఫ్ట్ అవ్వాలంటే శాంసంగ్ దీంట్లో తీసుకోవచ్చు. నేను అంతకుముందు కింగ్స్టాన్ ఎస్ఎస్డి అయితే అన్బాక్సింగ్ చేశాను. మీకు అది కూడా పర్లేదు. దాంతో కంపేర్ చేస్తే ఈ శాంసంగ్ అనేది బెస్ట్ ఎస్ఎస్డి హార్డ్ డిస్క్. మీరు తీసుకోవాలనుకుంటే శాంసంగ్లో తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.